హాయ్ ఫ్రెండ్స్. సో నా పేరు వచ్చేసి శ్రీదేవి రెడ్డి. ఈరోజు వచ్చేసి కచ్ వర్క్ ఒక చిన్న బంచ్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీ, కాకపోతే ఒకసారి మనకు ఆ కట్లు అనేది రావాలన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనము కచ్ వర్క్ ఫస్ట్ ఒక చిన్న బంచ్ అనేది, ఇది పార్ట్ 1, చిన్న బంచ్ అనేది చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న బంచ్, కచ్ వర్క్ బంచ్ అనేది నేను చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ ఎలా గీసుకోవాలనేది చూపిస్తున్నాను. ఈ మధ్యలో అనేది ఈ పార్ట్ పెద్దగా వచ్చింది అనుకోండి, ఖాళీగా వస్తుంది అనమాట ఎక్కువ. సో అందుకోసం అనేసి చూపించాను. మనము ఎప్పుడైనా మనం ఓన్గా వేసుకోవాలనుకుంటే ఒక బంచ్ అనేది కరెక్ట్గా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఫస్ట్ ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా గీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇంకా మంచి డ్రాయింగ్ వచ్చే వాళ్ళకైతే చాలా బాగా వస్తుంది. నాకు అంత డ్రాయింగ్ రాదు కాబట్టి సో ఇలా వేసాను. సో ఇప్పుడు వచ్చేసి దీనికి మనము స్టెప్ లాగా కుట్టుకుందాము. నేను నెంబర్స్ వేస్తాను ఈజీగా అర్థం అవ్వడానికి. 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ 11. కచ్ వర్క్లో ఉండేది ఏంటి అంటే, ఇక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేసి ఎండ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇది ఎలా కుట్టాలి అనేది నేను చూపిస్తాను. సో నేను యాంకర్ దారం తీసుకుంటున్నాను. దీనికి యాంకర్ తీసుకోవచ్చు, సిల్క్ తీసుకోవచ్చు. మనము తీసుకునే మెటీరియల్ అంటే మనం కుట్టే కాటన్ సిల్క్, రా సిల్క్, దాన్ని బట్టి మనం దారం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ శారీని బట్టి కూడా దారం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇట్లాంటి టైప్ వాటికైతే ఇట్లాంటి కాటన్ దారం బాగుంటుంది. పట్టు శారీస్ అట్లాంటి వాటికి సిల్క్ దారం బాగుంటుంది అనమాట. సో నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి కాటన్ దారంతో కుడుతున్నాను. ఒక 2 వరుసలు తీసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం నెంబర్ 1 వేసుకున్నాం కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ దగ్గరికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎట్లయితే నంబర్స్ వేసుకున్నామో అట్లా కుట్టాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నెంబర్ 4. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా చూసుకోవాలి. కచ్ వర్క్ ఎప్పుడైనా ఇలా పైనుంచి ఉంటే మటుకు అల్లడానికి రాదు, అది కట్ అయిపోతుంది అనమాట. సో కింది నుంచి తీసుకోవాలి. అప్పుడు వచ్చేసి ఇక్కడ ఇది మటుకు కరెక్ట్గా వచ్చేసేస్తుంది ఈ స్క్వేరు. నెక్స్ట్ వచ్చేసి 5 నెంబర్, అండ్ 6 7. మనకు మెయిన్ కచ్ వర్క్లో ఈ కట్లే అన్నమాట. సో ఇప్పుడు కూడా కింది నుంచి ఇక్కడ సైడ్ పైన ఉంటే ఇక్కడ సైడ్ నుంచి కింది నుంచి తీసుకోవాలి. మెయిన్ చూసుకోవాల్సింది ఇది ఒకటే అన్నమాట. ఇప్పుడు వచ్చేసి 8 అండ్ 9 10. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కింది నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 11 12. నేను చెప్పాను కదా, ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడికే మళ్ళీ ఎండ్ అవుతుంది. సో కచ్ వర్క్లో ఉండేదే అదనమాట. సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాము. ఇది వచ్చేసి కట్లు అనేది కంప్లీట్గా వేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఎలా అల్లాలి అనేది చూపిస్తున్నాను. ఈ కచ్ వర్క్కి వచ్చేసి కొంచెము వీడియో లెంతీగా ఉంటుందండి ఎప్పుడైనా కానీ. సో
ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఈ మధ్యలోకి దారం తీసుకున్నాం కదా, ఇక్కడ తీసుకోవాలి కింది నుంచి. మనం ఇక్కడ నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి అల్లుకుంటూ రావాలన్నమాట. సో దీని కింది నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని కింది నుంచి దారం అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఈ కట్టులో నుంచి తీసుకోవాలన్నమాట. సో ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ది ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక మంచి కట్టులాగా వచ్చేసేస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్ తీసుకున్న తర్వాత సేమ్ యాజ్ టీస్గా మళ్ళీ దీని కింద నుంచి తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు దీంట్లో వచ్చేసి మెయిన్ కట్లు వేయడమే అన్నమాట. తర్వాత ఇక్కడ తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సో ఇలా మళ్ళీ దీంట్లో నుంచి సో ఇక్కడ నుంచి తీసుకోవాలి. మీకు ఇది అర్థం కాకపోతే నేను మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను. ఇది ఒక్కటి మెయిన్ అన్నమాట కచ్ వర్క్లో. ఈ బంచ్ వచ్చిందంటే ఇంకా మనం కచ్ వర్క్ ఆల్మోస్ట్ చాలా వరకు కుట్టుకోవచ్చు. సో ఇక్కడ దీంట్లో నుంచి తీయాలి. తీసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అన్నీ మనము 4 వేసుకున్నాం కదా, సో ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట. కట్లు వేసుకున్నాం కదా, దాని మధ్యలో గ్యాప్ అంతా ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ దీంట్లో నుంచి సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ దీంట్లో నుంచి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ దీంట్లో నుంచి తీయాలి. తీసిన తర్వాత ఇక్కడ తీసుకోవాలి. ఇది ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడికే వస్తుంది మళ్ళీ. సో ఇక్కడ నుంచి ఇక్కడ తీయాలన్నమాట. మళ్ళీ ఇక్కడికి తీయాలి. సో దీంట్లో నుంచి తీయాలన్నమాట. ఇంకా ఇంతే. సో ఇంతే అండి. ఈ బంచ్ వచ్చేసి కచ్ వర్క్. సో అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటా. ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో ఫ్రెండ్స్, వర్క్ అనేది ఎలా ఉంది, అర్థమైందా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అర్థం కాకపోతే మళ్ళీ కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. కచ్ వర్క్ ఇది ఫస్ట్ బేసిక్ అనమాట. ఇది ఒకటి వచ్చిందంటే మనకు మిగతా కచ్ వర్క్ ఎంత పెద్ద బంచ్ అయినా ఈజీగా కుట్టేయచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోకండి. సో మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.